హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడబోయేది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన తర్వాత భారత్ వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తుంది. అవి ఏంటనేది నేను వీడియోలో చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్ డ్రగ్స్ రహిత ఉగ్రవాద రహిత దేశంగా మార్చాలని చెప్పేసి, అలాగే మహిళలకు స్వేచ్ఛను కాపాడుతూ ఆ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి భారత్ ఒక స్ట్రాటజీ అనేది రూపొందిస్తుంది. ఆ స్ట్రాటజీతో ఏం చేయబోతుంది, అలాగే పాకిస్తాన్ పక్కలో బల్లెంలాగా తయారు చేయబోతుంది ఆఫ్ఘనిస్తాన్ని అని చెప్పేసి కొన్ని వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చూద్దాము. చివరి వరకు ఈ వీడియో చూసి దయచేసి మీ ఒపీనియన్స్ తెలియజేయండి. అలాగే మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ స్ట్రాటజీ అసలు ఎందుకు చేపట్టాలి, ఎందుకు అని మనకి ఏం అవసరమో అని చెప్పేసారంటే, ఆఫ్ఘనిస్తాన్ భారత్కి ఎందుకు ముఖ్యమో అంటే, ఒకవైపు పాకిస్తాన్ కానీ మరోవైపు చైనా కానీ, ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటిదే ఆఫ్ఘనిస్తాన్. భౌగోళికంగానే కానీ రాజకీయంగా కానీ వ్యూహాత్మకంగా కానీ చాలా కీలకమైనటువంటి ప్రాంతం అది. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికాలో తాలిబాన్లు తరం కొట్టి ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అమెరికా. ఆ తర్వాత ఆ భారత ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వానికి అప్పుడు సహాయం అనేది చేసింది. అక్కడ రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్స్ కట్టింది. పార్లమెంట్ భవనం కూడా మనమే కట్టించాము. ఇలాంటి దాదాపు $4 బిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసాము మనం అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో. కానీ 2021లో ఎప్పుడైతే అమెరికా సైన్యం, ట్రంప్ వచ్చాక అమెరికా సైన్యం రిటర్న్ అయ్యి వెళ్ళిపోయాక తాలిబాన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం, ఈ మధ్య జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి తీర్మానంలో తాలిబాన్ నిరంకుశ వాదాలకు వ్యతిరేకంగా దాదాపు 116 దేశాలు ఓటు చేస్తే అందులో భారత్ సహా 12 దేశాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయి. భారత్ ఎందుకు దూరంగా ఉందంటే, ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది. ఆ సైలెన్స్ కూడా ఒక స్ట్రాటజీ కిందనే భావించవచ్చు మనం. భారత్ యొక్క ఎత్తుగడ ఏంటి అంటే, భారత్ ఆఫ్ఘనిస్తాన్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, అలాగే పాకిస్తాన్ని కట్టడి చేయడానికి కూడా ఉపయోగించుకుంటుంది. తాలిబాన్తో సంబంధాలని మెరుగుపరచుకోవడానికి ఒక స్మార్ట్ స్ట్రాటజీని అవలంబిస్తుంది. దాంట్లో 4 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవేంటో చెప్తాను చూడండి ఒకసారి. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అంటే భారత్ తాలిబాన్ డైరెక్ట్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. 2021 నుంచి కూడా తాలిబాన్లు భారత్పై ఉగ్రవాద దాడులను సపోర్ట్ చేయడం అనేది మానేసి, మా దేశం నుంచి వచ్చేటువంటి ఉగ్రవాదులు మీ దగ్గర దాడులు చేయడానికి అనేది మా దేశాన్ని ఉపయోగించుకునే అవకాశం లేదు, ఒప్పుకోమని చెప్పేసింది. అలాగే గతంలో పాకిస్తాన్తో కలిసి భారత్ మీద అనేకమైనటువంటి దాడులు చేసింది తాలిబాన్లు, చేశారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం భారత్తో రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు తాలిబాన్లు. అటు మంత్రులు కానీ భారత దౌత్యవేత్తలు కానీ తరచుగా అటు పర్యటనలు అయితే చేస్తున్నారు. ఇక్కడికి కూడా మన దగ్గర కూడా ఢిల్లీకి కూడా వస్తున్నారు. మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు అనమాట. అయితే మొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడిని కూడా తాలిబాన్లు ఖండించారు. ఇది ఒక పెద్ద మార్పు అనుకోవాలి. భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తాలిబాన్ను పాకిస్తాన్ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తెలుసు కదా, శత్రువు మనకు మిత్రుడు అని చెప్పేసి అని అంటారు కదా, దాన్ని యూజ్ చేస్తుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, హ్యూమనిటేరియన్ సపోర్ట్ ఇస్తుంది, ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్కి మన సపోర్ట్ అనేది వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కి హ్యూమనిటేరియన్ ఎయిడ్ కానీ, మానవతా దృక్పథంతో చేసేటువంటి సహాయం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా సాఫ్ట్ పవర్ను కూడా ఉపయోగించే ప్రయత్నం అయితే చేస్తుంది. గతంలో నిర్మించినటువంటి సల్మా డ్యామ్ కానీ, డబుల్ పవర్ ప్రాజెక్ట్ కానీ, అలాగే హెల్త్ క్లినిక్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల్లో మంచి గుడ్విల్ సంపాదించింది. భారత్కు మంచి గుడ్విల్ ఉంది. ఇప్పుడు మరోసారి వాటిని రీస్టార్ట్ చేస్తే అటు విద్య, ఆరోగ్యము, వ్యవసాయంలో ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అటు ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర చాలామంది చదువుకుంటున్నారు. వాళ్ళకి మనం స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నాం వాటిని. అలాగే టెక్నికల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రోగ్రామ్స్ కూడా అందిస్తూ వాళ్ళని యూత్ను కూడా మనం ఆకర్షించే ప్రయత్నం అనేది చేస్తున్నాం. ఇది ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి పదంలోకి నడిపించడానికి భారత్ చేసినటువంటి ఒక ప్రయత్నం అనమాట. ఇక పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇక్కడ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి ఇప్పుడు ప్రస్తుతం పడట్లేదు అసలు. అంటే సహాయం చేస్తే మనసులు గెలుస్తామని చెప్పే స్ట్రాటజీని ఇక్కడ భారత్ ఫాలో అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక థర్డ్, మహిళల స్వేచ్ఛ, సమ్మిళిత అభివృద్ధి. నిజంగా తాలిబాన్లకి జరిగేది ఏంటంటే, తాలిబాన్ల యొక్క పాలనలో మహిళలకు మాత్రం చాలా వివక్ష ఉంటుంది వాళ్ళ దగ్గర. మొన్న ఇక్కడ చూశాను, మొన్న 6 ఏళ్ల పాపని 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడట. దానికి సంబంధించి 6 ఏళ్ళు కూడా కాదు, ఇంకా 3 ఏళ్ళు ఆగాలి నువ్వు అని చెప్పేసి ప్రభుత్వమే చెప్పిందట. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అలాగే మహిళలు బయటకు రాకూడదు, బుర్కాలో రావాలి, చెస్ ఆడకూడదు, ఉద్యోగం చేయకూడదు, ఇట్లా చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. వాటి నుంచి దూరం చేయడానికి అని చెప్పేసి మహిళల యొక్క తాలిబాన్లు చేసినటువంటి అణిచివేత విధానాన్ని నాట్ ఓన్లీ భారత్,
ప్రపంచ ప్రపంచంలో ఏ దేశమైనా సరే దాన్ని ఒప్పుకోవట్లేదు అనమాట. విమర్శలు అనేవి బాగా ఎదుర్కొంటున్నాయి. దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా మహిళలకి విద్య ఉద్యోగ అవకాశాలను ప్రోత్సహించాలని చెప్పేసి ఒత్తిడి అయితే తీసుకొస్తుంది. ఇక భారత్ ఆఫ్ఘనిస్తాన్ మహిళల కోసం అని చెప్పేసి వొకేషనల్ ట్రైనింగ్స్ కానీ మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రామ్స్ కానీ వాటిని కండక్ట్ చేస్తుంది. ఎకనామిక్ ఎంపవర్మెంట్, వాళ్ళలో ఎకనామిక్ ఎంపవర్మెంట్ చేసే ప్రయత్నం అయితే భారత్ చేస్తుంది. ఉదాహరణకు భారత ఫండింగ్తో కాబూల్ మహిళలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసే ప్లాన్ కూడా నడుస్తుందని చెప్పేసి అని అంటున్నారు. ఇక ఫోర్త్ వచ్చేసరికి డ్రగ్స్ ఉగ్రవాద నిర్మూలన. ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ ఓపియం ఉత్పత్తి కేంద్రం అనుకోవాలి. ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ తర్వాత ఉగ్రవాద గ్రూపులకి ఫండింగ్గా మారుతోంది. దాంతో భారత్కి ఇది పెద్ద భద్రతకి ఎప్పటికైనా ముప్పుగానే భావించే అవకాశం ఉంది. కాబట్టి భారత్ ఈ విషయంలో తాలిబాన్తో కలిసి పనిచేయాలని చెప్పేసి చూస్తుంది. ఆ డ్రగ్స్ రహిత ఆఫ్ఘనిస్తాన్ కోసము భారత్ ఆల్టర్నేట్గా క్రాప్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ కానీ వ్యవసాయం సంబంధించినవి ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ అలాగే మార్కెట్ సపోర్ట్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి అక్కడ. అంతేకాదు ఇంటెలిజెన్స్ షేరింగ్ కానీ బోర్డర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ద్వారా కూడా తాలిబాన్ను ఉగ్రవాద గ్రూపులపై యాక్షన్ తీసుకునేలాగా పుషప్ అయితే చేస్తుంది భారత్. ఇది పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి ఉగ్రవాద గ్రూపుల్ని కంట్రోల్ చేయడానికి జైషే-మహమ్మద్ కానీ లష్కర్ తోయిబ్ కానీ ఇంకోటి కానీ ఇట్లాంటి వాటికి చేయాలని వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. డ్రగ్స్ ఉగ్రవాదం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ బలపడింది అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ డెఫినెట్గా బలహీనమవుతుంది. ఇది ఇక పాకిస్తాన్ మీద ఒత్తిడి ఎలా పెరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయడం ద్వారా అంటే, ఆఫ్ఘనిస్తాన్ని బలమైనటువంటి దేశంగా తీర్చిదిద్దితే భారత్ కనుక అప్పుడు పాకిస్తాన్ మీద వ్యూహాత్మక ఒత్తిడి అనేది గ్యారంటీగా ఏర్పడుతుంది. గతంలో పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్లు ఉపయోగించుకొని మన మీద దాడులు అయితే చేశారు. ఇప్పుడు అదే తాలిబాన్లు వాళ్ళకి పక్కలో బలంలాగా మారే అవకాశాలు అయితే ఉంది. ఉదాహరణకు టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వంటి గ్రూపులు పాకిస్తాన్ మీద ఇప్పటికీ దాడులు అయితే చేస్తూనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కనుక బలంగా మారితే మాత్రం పాకిస్తాన్కి చెక్ పెట్టినట్లే అంటున్నారు. ఇక ఫైనల్గా చెప్పుకోవాలంటే మనము ఆఫ్ఘనిస్తాన్లో భారత్ వ్యూహం అనేది స్మార్ట్గా ఉంది. లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేసింది. తాలిబాన్తో దౌత్యపరమైనటువంటి సంబంధాలని చేసుకుంటూ అటు మానవతా దృక్పథంలో హ్యూమనిటరీ సపోర్ట్ కానీ మహిళల స్వేచ్ఛా ప్రోగ్రామ్స్ కానీ డ్రగ్స్ ఉగ్రవాద రహిత దేశంగా ఆఫ్ఘనిస్తాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది పాకిస్తాన్ కట్టడి చేయడం కాదు, దక్షిణాసియాలోనే నిజంగా భారత్ యొక్క డామినేషన్స్కి ఒక బలోపేతం చేయడానికి ఒక మార్గం అయితే ఉంటుంది. ఈ వ్యూహం కనుక సక్సెస్ అయితే మాత్రం ఆఫ్ఘనిస్తాన్ అలా తయారు చేయగలిగితే మాత్రం పాకిస్తాన్కి చాలా ఇబ్బంది అనుకోండి. మీరేమనుకుంటున్నారు? తాలిబాన్లకి సపోర్ట్ చేయడానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అనేది తెలియజేయండి. ఈ స్ట్రాటజీ భారత్ చేసినటువంటి స్ట్రాటజీ సక్సెస్ అవుతుందా లేదనేది మీ ఒపీనియన్ ద్వారా తెలియజేయండి. మా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.